ఆగమాగం అయోమయం గందరగోళం మొత్తం. ప్రతి ఇంటికి ఈ కాలనీలో మొత్తం 40 నుంచి 45 ఇండ్లు ఉంటాయి. ప్రతి ఇంటికి ఒక 10 లక్షలను లాస్ కంపల్సరీ ఉంటుంది. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టీవీ, బెడ్స్, మంచాలు, మ్యాట్రిసెస్, వంట సామాను, గ్రాసరీ. మా అయితే ఒక 5 నుంచి 6 క్వింటల్ల రైస్, మొత్తం సన్న బియ్యము. మా పొలం ఉందన్నమాట, పండించి మేము అక్కడ స్టోర్ చేసుకుంటాం ఎప్పుడైనా కానీ. మొత్తం అంతా ఖరాబ్ అయిపోయింది. సో ఎట్లా ఏమనిపిస్తుంది అన్న, ఇదంతా ఒక బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ ఇదంతా కూడా. సో ఇంట్లో ఉన్నటువంటి బియ్యం బస్తాలు కావచ్చు, టీవీలు కావచ్చు, ఒక వారం 10 రోజులు అయితే కానీ మళ్ళీ మీ చేతికి వచ్చేటువంటి పరిస్థితి. వారం 10 రోజులు కాదండి, ఇది ఎన్ని రోజులైనా ఇది కోలుకోలేని దెబ్బ. ఎవరికైనా, అందరికీ, మాకు ఒక్కరికైనా కాదు, కాలనీ వాసులందరికీ కోలుకోలేని దెబ్బ ఇది. చాలా అంటే ఇంకా అదృష్టం ఏంటంటే ప్రాణ నష్టం ఏం కాలేదు. ఇదే ఇన్సిడెంట్ నైట్ టైంలో జరిగితే చాలామంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్ద ప్రమాదం అయ్యేది. ఇది డే టైంలో అయ్యి ఈవెన్ అది సెలవు రోజు ఉంది కాబట్టి ఇంట్లో అందరు ఉన్నారు, అలర్ట్ అయ్యి తొందరగా పైకి వెళ్ళడం వల్ల ప్రాణ నష్టం అయితే జరగలేదు, ఓన్లీ ఆస్తి నష్టం జరిగింది. రెస్క్యూ టీం మమ్మల్ని తీసుకెళ్తే మేము 35 మంది ఉన్నాం. అందులో కొంచెం అయితే వాగులోకి వెళ్ళిపోతున్నాం. బస్సు జస్ట్ మిస్, జేసీబీ వల్ల మేము ఎస్కేప్ అయిపోయినాం, లేకపోతే అంతే సంగతి. ఎక్కడ తీసుకెళ్ళినా వరద వచ్చినప్పుడు మీ రెస్క్యూ టీం ఎక్కడ తీసుకెళ్ళి మిమ్మల్ని అందరినీ? ఇక్కడ నుంచి మన పొందుర్తి పెట్రోల్ బంక్ దగ్గరికి తీసుకెళ్ళారు, అక్కడ వదిలేసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ 10:30, 11 నైట్కి మళ్ళీ మేము ఇటు రిటర్న్ వచ్చినాం. ఇక్కడ కాలనీలు ఉన్న వాళ్ళు ఇక్కడనే, బయట ఉన్న వాళ్ళు బయటనే. ఇదంతా భయానకం, మొత్తం భయంకరమైన సిచ్యువేషన్. నేను కార్ తీసుకెళ్ళి మా షాప్ ఇక్కడనే కార్ పెట్టేసి వచ్చిన, అంతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అంతే. నేను వస్తున్నా, అక్కడ డివైడర్ మీద నించున్న, మొద్దులు కార్లు వచ్చేస్తూనే ఉన్నాయి, బండ్లు వచ్చేస్తాను. నేను అక్కడ పెట్టేసి వచ్చిన, అంతే ఒక 2 నిమిషాల పని. నేను పెట్టేసి నడుచుకుంటూ వచ్చిన, అంతే. అది భయానకం మొత్తం. మా కాలనీలో ఒక 5 నుంచి 6 కార్లు వెళ్ళిపోయినాయి, కొత్తవి పాతవి అన్ని 16 కార్లు పోయి. ఆస్తి నష్టం అయితే ఘోరంగా జరిగింది.